హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. మళ్ళీ మీ డిఎం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరేమి ఆలోచిస్తున్నారు. మీరు సమయం అయితే వృధా చేయట్లేరు కదా తన కోసం ఆలోచించి. డిఎఫ్స్ ఈ జర్నీలో ఉంటే కనుక మీరు మీ డబ్బులు అనేది కాపాడుకోండి. డిఎం తీసుకోవడానికే రెడీగా ఉంటాడు, అది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న. ఓకేనా? అట్లని మొత్తం టీ కూడా తాగిపియకుండా ఉండకండి. కనీసం అనేది రెస్పెక్ట్ అనేది పెట్టుకోండి. ఓకేనా? డిఎం 24 గంటలు మీరు 1 రూపీ ఇచ్చినా తీసుకుంటాడు, 1 lakh ఇచ్చినా తీసుకుంటాడు, 1 crore ఇచ్చినా తీసుకుంటాడు. అది డిఎం అనే ఎనర్జీ. ఓకే, డిఎఫ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఉన్నది మొత్తం దోచి ఇవ్వడమే ఆమెకి అలవాటు అనమాట. ఓకేనా? ఈ జర్నీలో ఉంటే ఒళ్ళే కాదు, డబ్బు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నాడో, మీతోని అసలు రిలేషన్ ఉందా లేదా, అసలు మీ భ్రమణ చూద్దామా. ఓకే, మీతోని ఎట్లా అంటే పార్టీ చేయాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నారు. మీతోని గడిపిన ప్రతి ఒక్క నిమిషము లెక్క పెట్టుకొని నెమరేసుకుంటున్నారు. మీరు మీ ఏదైతే ఎనర్జీ ఉన్నారో ఆ దాంట్లో చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు ఇలాగే ఉండండి. మీకు అనేది చాలా తొందరగా రీయూనియన్ అనేది జరుగుతుంది. ఎట్లక్క కింగ్ ఆఫ్ పెంటికల్స్ మంచి ఆలోచనతో, మంచి దీవెనతో, మంచి రోజులు మీ కింగు మీకు ఆయనతో పాటు తీసుకొస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత మీరెంత లక్ష్మియో ఆయన కూడా మీకు అంతే లక్ష్మి అనమాట. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిగా అక్క ఉండాలి.